అది ఆంధ్రులకు సపరేట్గా కాంగ్రెస్ కావాలని స్టార్ట్ అయింది. ఆహా, ఓకే. దానికి వాళ్ళ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉమ్, మన జాతులన్నీ ఆయనకి ఫాలో అయ్యారు. ఉమ్, ఇది అట్టట చేరి మెడ్రాసులో ఎక్కువ డెవలప్మెంట్కి కారకులు ఆంధ్రులు. ఉమ్. అంతేకాదు మెడ్రాసులో సినిమా ఫీల్డ్ డెవలప్ అవడానికి కూడా ఆంధ్రులు. ఆంధ్రులు, ఓకే. అలా మద్రాసులో స్థిరపడిపోయారు. ఉమ్, స్థిరపడిపోయినాక ఏమైందంటే టెమిలియన్స్ మనకంటే తెలియగలాడు అనే ఒక భావం ఉంటుంది. ఉమ్. వీళ్ళని తొక్కేస్తున్నారు ఎవరిని? తమిళలు. ఆంధ్రాసుని. ఉమ్, కనుక ఇది ఎట్లా మనం వేరే ఉండాలి అనే భావం చిగురించింది. ఆ, అలాగే రాయలసీమ ప్రాంతంలో కడప కోటిరెడ్డి గారు, ఆ, సంజీవ్ రెడ్డి గారు, ఆ, అక్కడ బ్రాహ్మణ్ లీడర్స్ వాళ్ళు కూడా ఆ, ఉద్యమానికి పూనుకున్నారు. ఆ, ఇది అట్టట చేరేమైందంటే మేము మద్రాసు మాది, మేము కట్టాం. ఉమ్, చెన్నై తెలుగువాడు మావాడు. ఉమ్, వ్యాపారం అంతా మా బందర్లో జరిగిన ఈ తెల్ల బంగారం అంతా ఎక్స్పోర్ట్తో స్టార్ట్ అయింది వైశ్యులతో. ఉమ్, కనుక మాది మద్రాసు అని ఒక ఇది లేపారు. ఉమ్, లేపితే మద్రాసు వాళ్ళు అప్పుడు రాజగోపాలాచారి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. ఉహు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్రాసు ఆంధ్రాకి ఇవ్వడానికి లేదు, కావాల్సి మీరు విడిపోండి. ఉమ్, ఇలాగ నడుస్తున్న సమయంలో ఉమ్, పొట్టి శ్రీరాములు గారు అనే ఆయన వైశ్య. ఉమ్, ఈయన పాపం ఈ భోజనం చేయకుండా ఒక 6 రోజులు, ఒక 5 రోజులు, 10 రోజులు ఉండటం నేర్చుకున్నాడు. ఉమ్, ఈయన నెల్లూరు ఉహు, నేర్చుకుంటే ఈ కాకినాడలో ఉన్నాడు ఒక ఆయన. ఉమ్, అలాగే పటాభి చిత్తరాయ్ గారు, అలా ప్రకాశం గారు, వీళ్ళంతా ఉమ్, లీడర్స్ కదా ఆ రోజుల్లో. ఉమ్, ఆంధ్రాకి ఒక చిన్న స్కూల్ ఉండేది ఉహు, సముద్రానికి ఎదురుగా ఉమ్, ఆ లైన్లో. ఉమ్, అక్కడ ఈ శ్రీరాములు గారిని ఉమ్, మద్రాసు మాది, కూంబు నది ఇతరులంతా మాకు ఇస్తే మేము సపరేట్గా రాజధాని పెట్టుకుంటామని స్టార్ట్ చేశారు. ఉమ్, కూంబు నది తెలుసు కదా మద్రాసులో మధ్యలో. ఆ, ఈ పక్కన మేమంతా పెట్టుకుంటాం, హార్బరు అది అంతా మాది. ఉమ్, అంతవరకే కోరిక. ఉహు, ఆయన కూర్చున్నాడు. ఉహు, 20 రోజులని 10 రోజులైంది. ప్రకాశం నెహ్రూ గారిని ఉమ్, కొంచెం ఎక్కువగా మాట్లాడుతుండేది. ఉహు, ఆయన లెక్క లేకుండా మాట్లాడుతుంటాం. ఉమ్, అలాంటి సందర్భంలో వాడు ఇవ్వడం రా, వీడు సస్యగాని ఇవ్వడని చెప్పి కూర్చోబెట్టారు. ఉమ్, కూర్చోబెడితే 10 రోజులు అయినాక వాడు భోజనం ఆకలి అవుతుందని తింటానని కూర్చున్నాడు. ఉమ్, నువ్వు భోజనం చేయటం ఏంటా, నువ్వు కూర్చోబెట్టింది మళ్ళీ నువ్వు ఎట్టా భోజనం చేయడానికి వీల్లేదని చెరో చేయి మీద కూర్చున్నాడు. ఆ, బులుసు సామూర్తి గారు ఒక చేయి మీద, ఆ, ప్రకాశం గారు ఒక చేయి మీద కూర్చున్నారు. ఆ, వాడు అలాగే ఉండి 20 రోజులు 30 రోజులు అయినా చచ్చిపోయాడు. ఆ, చచ్చిపోయాడు. ఇప్పుడు నెహ్రూ పార్లమెంట్లో అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఉమ్, ఆయన కొంచెం హ్యూమనిస్ట్. ఉమ్, అయ్యో ఈ మనిషి చచ్చిపోవటం అంటే ఇంకేవాడని అదే రోజుని ఉమ్, ఉమ్, సపరేట్ ఆంధ్ర అని అనౌన్స్ చేశారు. ఉమ్, వాళ్ళు అడిగిందేమో కూంబు నది ఇతరులు రాజధాని పెట్టుకుంటామని, అవును. ఆయన సపరేట్. ఆ, రాజధాని ఎక్కడ? ఉమ్, ఫజల్ అలీ కమిటీ అని ఒకటి వేసి ఓ ముస్లిం జెంట్లమన్ ఆఫీసర్ని నువ్వు నిర్ణయం చేయి ఎక్కడ బాగుంటుందో ఆంధ్రాలో రాజధాని అని పెట్టారు. ఉమ్, పెడితే ఆయన బెజవాడ గుంటూరు మధ్యన బాగుంటుందని రాసిపోయాడు ఆయన. ఉమ్, ఎవరు? ఫజల్ అలీ. పదల. ఉమ్, సంజీవ్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉహు, ప్రకాశం గారు చీఫ్ మినిస్టర్ ఓకే. గా రాష్ట్రం అనౌన్స్ చేశారు. ఆ, ప్రకాశం డిజర్వ్స్ ఫైటరు మొట్టమొదటి నుంచి లీడ్ చేశాడు. ఆ, బ్రాహ్మణ్ గారు జనరల్గా నెహ్రూ గారు ఆయన్నే చీఫ్ మినిస్టర్ చేసి ఆ, ఇది చేసి అక్కడ శ్రీప్రకాష్ అని గవర్నర్ ఉండేవాడు మెడ్రాస్లో. ఉహు, ఆయన చాలా గొప్పడు, ఉమ్, మంచి ఫ్రీడమ్ ఫైటరు, చాలా గొప్పడు. ఆయన ఎలా ఇబ్బంది పెట్టాడంటే రాజగోపాలాచారి గారు ఎలక్షన్లో నుంచోడు. ఆయన ఉహు, ఎమ్మెల్సీగానే వస్తాడు. ఎమ్మెల్సీ వస్తారు. ఆ, ఆయన ఎలక్షన్లో నుంచోడు. గవర్నర్గా బెంగాల్ గవర్నర్గా ఉండి దిగి వచ్చాడు. ఉమ్, ఆయన చీఫ్ మినిస్టర్ చేయాలని నెహ్రూ గారు. ఉమ్, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు.
అయినా గవర్నర్ ఆయన పిలిచి ఉమ్, చీఫ్ మినిస్టర్గా స్వేరింగ్ చేసి ఎమ్మెల్సీ చేశాడు, ఉమ్, నామినేటెడ్ ఎమ్మెల్సీ. ఓకే. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది మన అసెంబ్లీ. ఆ, సరే అది అయినాక ఉమ్, ఈ పొట్టి శ్రీరాములు గారి కథ వచ్చేటప్పటికి ఆ, ఇది ఈయన నెహ్రూ గారు గబక్కన ఉమ్, అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి? మద్రాసు, ఉమ్, విజయవాడ, గుంటూరు, ఉమ్, వైజాగ్ అన్ని రైళ్లు తగలబడిపోతాయి, అల్లదల్లరి చేస్తారు పేర్లు. ఆ, ఆయన తట్టుకోలేక ఇమ్మీడియట్గా అనౌన్స్. ప్రకాష్ సింగ్ గారి క్యాబినెట్లో సంజీవ్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆ, ఆయన ఒక పితలాటం పెట్టాడు. ఆ, ఈ కడప కోటిరెడ్డి గారు వీడు కలిసి ఉమ్, రాయలసీమ వెనకబడిన ప్రాంతం, ఆ, రాయలసీమాడు ముఖ్యమంత్రి అయితే ఇక్కడేంటి, ఉమ్, ఇది ఎక్కడైతే అక్కడ అది, ఈ కోస్తా జిల్లాలు బాగా ముందుకున్నాయి ఉమ్, అని ఒక పితలాటం పెట్టి నాగేశ్వరరావు పంతులు గారని ఒక ఆయన ఉండేవాడు, ఉమ్, ఆంధ్రప్రభ ఈ నడిపిన పత్రిక ఓకే. మెడ్రాస్. ఆయన ఇంటి పేరు శ్రీబాగ్. ఉమ్, వాళ్ళ ఇంట్లో కూర్చొని అనుకుని అన్నీ కలిసి కోర్టు ఒకసారి పెడదాం, రాజధాని ఒకసారి పెడదామని పితలాటం పెట్టి, ఓకే. ఆ, సరే అది శ్రీబాగ్ ప్యాక్ట్ అని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ, అది అయినాక మొత్తానికి అది అలా నడుస్తుండగానే నెహ్రూ అనౌన్స్ చేసినాక ఈ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఈ ఎమ్మెల్యేలందరినీ మేనేజ్ చేశాడు సంజీవ్ రెడ్డి గారు. ఉమ్, ఈవెన్ రాయలసీమలో రాజధాని పెట్టడానికి కూడా ఉమ్, కోస్తా జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది అటు ఓటు వేశారు. బెజవాడలో ఉమ్, వేసేటప్పుడు కర్నూలు పోయి, ఉమ్, కర్నూలు పోతే కర్నూలు ఏముంది, నెహ్రూ ఇక్కడే దిగాడు, నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నా నేను. ఆహా, ఓకే. అప్పటికే వచ్చాను నేను హైదరాబాద్, ఆహా, వచ్చేసి 53లోనే వచ్చాను. ఆహా సార్. రాజధాని ఇంకా ఫామ్ కాల అక్కడ. ఆహా, ఆ టైంలోనే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను ఇక్కడ. ఆహా, ఓకే సార్. నేను ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చదువుకున్నాను. చదివింది సార్ ఉస్మానియా? ఉస్మానియా బిఏ, ఎల్ఎల్బి అన్నీ ఇక్కడే, అన్ని కన్నా. ఓకే, ఓకే. డిగ్రీ అన్నీ ఇక్కడే. ప్లేడర్ కూడా ఇక్కడ, హైకోర్టులో ఇక్కడ ప్లేడర్ కదా. ఆహా, ఓకే సార్. 20 ఏళ్ళు. సరే నేను ఇక్కడే ఉన్నా, చూస్తూ ఉండేవాడిని. ఆహా, నెహ్రూ గారు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి రైలు ఎక్కి కర్నూలు వెళ్ళి రాజధాని ఓపెన్ చేసేది. ఆహా, ఓకే. కర్నూలు ఇంకో వేరే మార్గం లేదు. ఆయన కారులో దీంట్లో వెళ్ళి పోయినా. సరే ఏదైతే మొత్తాన్ని పెట్టారు. 1 సంవత్సరం లోపల ఆయన పడేశారు, ఆ, ప్రకాష్ సింగ్ గారిని పడేశారు. ఆ, సార్. పడేస్తే మళ్ళీ దగ్గర బిక్కిరి రెడ్డి అని, రాజని, సత్యనారాయణ రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆహా, ఆయన ఏఎస్సీ జనరల్ సెక్రటరీ చేశాడు. ఆహా, ఆయన నేతాజీకి చాలా సన్నిహితుడు, ఆహా, సత్యనారాయణ రాజు. సత్యనారాయణ రాజు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంది. ఉహు, సంజీవ్ రెడ్డి గారు వల్ల కాదని అడ్డం కొట్టు, ఉమ్, అడ్డం కొట్టి ఇద్దరు కలిసి కొట్లాడుకుని ఉమ్, ఆఖరికి హైదరాబాద్ పెడదామని సంజీవయ్యని పెట్టారు. ఉహు, ఓకే. ఆ, సంజీవయ్య రాయలసీమడు. ఆ, సరే అట్లా సంజీవయ్యకి వచ్చి, ఉమ్, సంజీవయ్యకి వచ్చినాక ఈ పెద్ద పెద్ద మూతబరి రైతులు వీళ్ళు అంతా కలిసి ఉమ్, వీడేంటి ముఖ్యమంత్రి అని వాడు పడగొట్టేశారు. ఉహు, పడగొట్టే టైంలో నెహ్రూ బాధపడి అతను హరిజను కావాలని చెప్పి చేశాము, ఇట్లా పాడు చేస్తారా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశాడు ఉమ్, సంజీవయ్య గారు. ఆ, దామోదర్ సంజయ్. ఆయనే చేసింది. ఆహా, సరే ఇక్కడ కొట్లాడుకొని మొత్తానికి ఆ, బ్రహ్మానంద రెడ్డి గారిని ఇచ్చారు. ఆ, ఆయన ఒక 5-6 ఏళ్ళు పరిపాలించినాక సరే మళ్ళీ ఢిల్లీ నెహ్రూ గారి నాయకత్వం మరి ఇందిరాజీ వచ్చింది కదా. ఆ, ఇందిరాజీ వచ్చినాక ఇందిరాకి ఆయనకి సరిలేదు. ఆహా. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారిని దించేసి అప్పుడు మీరు పాలిటిక్స్ ఎంటర్ అయిందా సార్? మీరు పాలిటిక్స్లోకి వచ్చేసింది అప్పటికి మీరు? ఎవరు? మీరు ప్లేడర్ని. ప్లీడర్గా ఉన్నారు. ప్లేడర్ని. ఉమ్. బాగా మంచి ప్రాక్టీస్ ఉంది ప్లేడర్ని. యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. యూత్ కాంగ్రెస్లో. ఓకే సార్. ఏం పోస్ట్ చేశారు సార్ యూత్ కాంగ్రెస్లో మీరు? 53 నుంచి యూత్ కాంగ్రెస్. అప్పుడు అధ్యక్షుడు ఎవరు ఉండే సార్? రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటి కొన్నాళ్ళు గోవర్ధన్ రెడ్డి ఉండేవాడు. పాల్వాయి. పాల్వాయి గోవర్ధన్. ఓకే.
తర్వాత రావు వచ్చారు. ఆహా. అయితే బూరుగుల రామకృష్ణరావు గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ. ఆహా. బూరుగుల రామకృష్ణరావు గారిని ఏ పార్టీ మనుషులు ఎన్నుకోలేదు. సార్ జైపాల్ రెడ్డి గారు ఉండేనా సార్ యూత్ కాంగ్రెస్ లో? జైపాల్ రెడ్డి మొన్న వచ్చినాడు. అప్పుడు యూత్ కాంగ్రెస్ గారు మొన్న బ్రహ్మాందరి పీరియడ్ వచ్చాడు. ఆహా. ఓకే. బ్రహ్మాందరి పీరియడ్లో జైపాల్ రెడ్డి గారు, ఆహా. అంతకుముందు లేడు. సార్ 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 సరే, మొత్తానికి ఉమ్. నేను స్టూడెంట్గా ఇక్కడ చదువుకున్న రోజుల్లో జరిగిన విషయాలు ఇవి. సార్ సార్ అయితే ఆ. ఆయన చాలా ఇష్టపడేవాడు. బూరుగుల రామకృష్ణరావు గారు నన్ను బాగా ఇష్టపడతాడు. ఇష్టపడతారు. నేను వర్ధని కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ. బూరుగుల రామకృష్ణరావు గారికి ఇది హైదరాబాద్గా ఉండకూడదు, ఆ. ఆంధ్రాను కలిపిపోవాలి ఆంధ్రప్రదేశ్ అని కోరిక అయింది. ఆహా. విశాలందరూ కావాలి. ఆ. కారణం ఏంటంటే ఇక్కడ 400 ఎకరం, ఆ. అక్కడ 4000, అక్కడ రైతులు ఇక్కడ రైతులు కలిసి పంటలు పండిస్తే బాగుంటుంది రాష్ట్రం అని ఆయన కోరిక. స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆహా. సరే, మొత్తానికి ఇక్కడ వాళ్ళకి చెన్నారెడ్డి గారికి రంగారెడ్డి గారికి ఇష్టపడలేదు. ఉమ్. వాళ్ళు వ్యతిరేకించారు. ఉమ్. ఏ వ్యతిరేకించినా నెహ్రూ గారిని కన్విన్స్ చేయడానికి బూరుగుల రామకృష్ణరావు వెళ్తే రామకృష్ణరావు గారు వద్దని చెప్పాడు నెహ్రూ. ఉమ్. అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు వద్దన్నాడు. అంటే ఈ వినకుండా గోవింద వల్లభంత్ అప్పుడు హోమ్ మినిస్టర్, ఉమ్. ఆయన్ని కన్విన్స్ చేసి నెహ్రూ గారి చేత నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ కలుపుతున్నాం. అబ్బా. ఆ. ఇది దాని చరిత్ర. తెలంగాణ అప్పుడు తెలంగాణ అప్పుడు జరిగింది అది. సార్ అప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రతో కలపవద్దు అని అప్పుడు ఏమైనా ఉద్యమం జరిగిందా సార్ తెలంగాణలో? పెద్ద ఉద్యమం జరిగింది. కలపద్దని పెద్ద ఉద్యోగం అది. చెన్నారెడ్డి గారు రంగారెడ్డి గారు వల్ల కదని ఆహా. చెన్నారెడ్డి గారు యాక్టివ్గా దిగి మమ్మల్ని అందరూ కొట్టించాడు ఆయన. ఆహా. మేము స్టూడెంట్ లీడర్స్ కదా, అవును సార్. మమ్మల్ని కొట్టించాడు. ఆహా. ఓకే. కొట్టించాడు చెన్నారెడ్డి గారు అప్పుడు. ఆహా. సార్. అయితే ఆ కొట్టినాడు ఇంటికి తీసుకుపోయాడు నన్ను మినిస్టర్ అయినాక. ఆహా. సార్. చెన్నారెడ్డి ఆయన క్యాబినెట్లో మినిస్టర్ కదా, సార్. అదొక విచిత్రం. ఆహా. సార్. కనుక అలాగా తీసుకుపోయాడు. సార్. ఇది అక్కడిక అదొక చరిత్ర. ఆహా. ఆంధ్రాలో జరిగింది ఏంటంటే ఆ. అది కేవలం మేము కూంబున దేవతలు మా రాజధాని పెట్టుకుంటాం, ఆ. మెద్రాస్ అంతా మేము కట్టాం, మాది మాది అనేదంతో వీళ్ళు ఆర్గ్యూ చేశారు. అప్పుడు జేవీపీ కమిటీ అని ఒకటి వేశారు. ఆహా. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇంకో ఎవరినో కలిపి ఒక కమిటీ వేశారు. ఆహా. ఆ కమిటీ వాడు కూడా మద్రాస్కి ఇచ్చేయాలి వాళ్ళకి, ఆహా. మీరు వేరే రాజధాని చూసుకోండి అని చెప్పి. అలా వచ్చి ఫామ్ అయిన టైంలో కర్నూలులో రాజధానిగా ఉన్నప్పుడు ఆ. బూరుగుల రామకృష్ణరావు గారు ఇనిషియేషన్ వల్ల ఆ. తర్వాత ఆంధ్రాస్ కూడా రియలైజ్ అయ్యి రాజధాని పనికిరాదు అనే ఫీలింగ్లో ఉమ్. గోపాల్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్. దీన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్ అని అన్నప్పుడు ఉమ్. ఈ తెలంగాణని అందరినీ కలిపేయాలని ప్రపోజల్ వచ్చింది. భాషను బట్టి ఆ, కలుద్దామని. అది ఆ ఇద్దరం కలుద్దాం తెలుగు వాళ్ళు ఆ. అని వచ్చింది. దీనికి మేమంతా అప్పుడు స్టూడెంట్స్ కదా, ఉమ్. స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచే రావినారాయణ రెడ్డి గారికి ఎక్కువ పోతుండేవాళ్ళం. ఉమ్. ఓకే. రావినారాయణ రెడ్డి గారు విశాలాంధ్ర విశాలాంధ్ర కమ్యూనిస్ట్ లీడర్. ఆ. మేము ఆయన ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. ఆహా. చాలా త్యాగ పురుషుడు. సార్ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు వచ్చింది కదా, కమ్యూనిస్ట్ దిక్కు ఆలోచన ఎందుకు రాలేదు సార్ మీకు అప్పుడు? మన కాంగ్రెస్ దిక్కు మీరు వచ్చింది, యూత్ కాంగ్రెస్కి వచ్చింది కదా, కమ్యూనిస్ట్కి పోవాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంటే మీరు కొంచెం రెవల్యూషనరీ మైండ్ కదా. అక్కడ ఎందుకంటే మేము చదువుకుంటున్న కాలేజీలో ఆహా. మా బలం తక్కువగా ఉంది. ఆహా. రామకృష్ణరావు గారు ఢిల్లీ వెళ్ళి మాకు ఫోన్ చేయించాడు. ఆ. బిందు అని హోమ్ మినిస్టర్ ఉండేవాడు ఇక్కడ, మహారాష్ట్రియన్. ఆహా. ఆయనకి ఫోన్ చేసి ఆ. అక్కడ ఏం మీటింగ్ లేదు, పోవడం లేదు, విశాలాన్ని అడిగినా లేడు, నువ్వేం కొట్టాడు, ఇక్కడికి వచ్చి అనవసరం న్యూస్ చేస్తున్నాడు, ఎవరు తిట్టాడు ఆయన. ఆహా. తిడితే ఆయన మాకు ఫోన్ చేసి, ఆహా. బిందుకు ఫోన్ చేసి ఆ. ఓ మీటింగ్ పెట్టిస్తామంటే మమ్మల్ని మీటింగ్ పెట్టమన్నాడు. ఆహా. మా వల్ల కాదు, కమ్యూనిస్టులు కూడా కలుపుకోమంటే కలుపుకుంటామని అట్లా కలుపుకొని మేము అక్కడ మీటింగ్లు పెడితే మమ్మల్ని కొట్టారు. సార్. కొట్టారు దెబ్బ ఇక్కడికి అది పడే కొట్టారు, బాగా కొట్టారు. అయినా సరే మీటింగ్ పెట్టించామని చెప్పని సంతోషపడి బూరుగుల రామకృష్ణరావు ఎక్కువగా నన్ను అభిమానించి పిలిచేది. ఉమ్. అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్. చీఫ్. ఆయన ఒక పార్టీకి చీఫ్ మినిస్టర్ కాదు, ఆ. అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి చేశారు ఆయన. ఓకే. ఆ, ఆ. అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి చేశాడు హైదరాబాద్కి. పులిహారకు మొత్తం పులిహార. గొప్పడమ్మా, మంచి మనిషి, గొప్పవాడు. సార్
అలా వచ్చింది అది. ఇక్కడ చరిత్ర ఇట్లా, అక్కడ చరిత్రలోనూ ఇక్కడ చరిత్రలో నేను భాగస్వామిని. అదే సార్, అదే అందుకని మీ వారధి అన్న. సార్ నిజాంతో మీరు ఎప్పుడన్నా కలిసిందా? నిజాంతో మీకు పెద్ద నేను ఎప్పుడు కలవాలి, మీకు ఎప్పుడు ఆయన మనవాళ్ళు కలిసారు కానీ పెద్ద ఆయనతో నేను ఎప్పుడు కలవాలి. మీరు హైదరాబాద్కి వచ్చిన కొత్త హైదరాబాద్ ఎట్లుండేది సార్? హైదరాబాద్లో రిక్షాలు తప్ప ఏమి లేవు, మా కార్లు ఎప్పుడు చూడలేం మేము. కార్ అనేది ఎప్పుడు చూడలేం. మీరు ఎక్కడ కార్ ఎక్కడ కార్ చూసాం, ఎక్కడ భూల్చంద్ కంపెనీ అదే దుకాణం ఉంది కదా ఆఫీస్ లో, అక్కడ ఉంటుంటే నైజాం గారు 4 కార్లు వేసుకుని పూజ చేసుకోవడానికి వెళ్ళేవాడు. దానికి నంబర్లు అవి ఉండేవి కాదు, అయ్యే కార్లు, మిగిలినంతా రిక్షాలే, మనుషులు తొక్కే రిక్షాలు. బస్కా కిరాయి దేవని చెప్పి బతిమాలుతుండేవాడు పాపం. అంత పూర్ కండిషన్స్. సార్ అప్పట్లో జర్నలిజం ఎట్లుండేది సార్? జర్నలిస్టులు ఏ విధంగా ఉండే? జర్నలిజం అనేది విలువలతో కూడి ఉండేదా, లేకుంటే అప్పటికే జర్నలిజం ఇంత విశాలంగా పెరగల. ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇంతమంది కుర్రాళ్ళు ఇంత ఇదంతా ఆంధ్ర ఎథిక్స్ ఉండే సార్? ఎథిక్స్ మారల్స్ ఫాలో అయ్యేటోళ్ళ ఆంధ్ర కలిసి నాకు వచ్చింది. అంతకుముందు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంత. ఏముంది పేపర్ ఆ రోజుల్లో? అప్పుడు అంతే మామూలు పేపర్ కూడా చాలా చిన్నవి, కొద్ది కవరేజ్, పెద్ద కవరేజ్ కూడా ఉండేది. సార్ ఫస్ట్ ఎలక్షన్ మీరు ఎప్పుడు పోటీ చేసింది సార్? మొట్టమొదటి ఎన్నిక? దీనికి ఒక చిన్న గాథం సార్. నేను ప్లేడర్ రామచంద్రారెడ్డి గారండి, వరంగల్ ఒక ఆయన. చెన్నారెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రిజైన్ చేసి వచ్చి ఉన్నాడు ఇంట్లో. ఒకసారి చూసొద్దాందా, నువ్వు కూడా బాగా రాజకీయాలు ఇంట్రెస్ట్ కదా అని తీసుకుపోయాడు. వెళ్ళి కలిసాం. నువ్వు కదా రామచంద్రారెడ్డి గారా సార్? కాదు, నా ఫ్రెండ్. ఓకే, మీ ఫ్రెండ్ వేరే. ఓకే, వెళ్ళామయ్యా, నువ్వు బెదవాడాడి కదా, ఓ 200 మంది నేను కుర్రాడు, మీరు నేను ఇక్కడ మాట్లాడబోకండి, రే ఇక్కడ మాట్లాడబోకండి, నేను 200 మందిని పిలుస్తా, ఓ మీటింగ్ పెట్టుకుందాం, ఇక్కడ ప్రాంతీయ పార్టీ పెడదాం అని చెన్నారెడ్డి గారు ప్రపోజ్ చేస్తే, సరే డాక్టర్ సాబ్ మిమ్మల్ని నేను వ్యతిరేకించలేదు, మీరు అనుభవజ్ఞులు ఎంతో చూశారు, నేను కొత్త ఈ ఫీల్డ్లో, బట్ నాకు కొన్ని భావాలు ఉన్నాయి, మీరు చెప్పమంటే చెప్తా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి అంత పెద్ద లేదు, స్కోప్ లేదు నా ఉద్దేశంలో. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. అప్పటికి ఏమైంది, కాంగ్రెస్లో స్ప్లిట్ వచ్చింది. ఎట్ట వచ్చింది? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టినాక అందరూ వ్యతిరేకించారు, బయటకు వచ్చారు. ఈమె పోరు పడలేక బ్రహ్మానందరెడ్డి గారిని ఏఐసి ప్రెసిడెంట్ పెట్టారు. బ్రహ్మానందరెడ్డి ఏఐసి ప్రెసిడెంట్ అయ్యి ఈమెను పార్టీ నుంచి డిస్మిస్ చేశాడు. ఇందిరాగాంధీని డిస్మిస్ చేశాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు డిస్మిస్ చేస్తే నా బోటాళ్ళందరికీ కోపం వచ్చింది. కుర్రాళ్ళు, మార్గం లేదు. ఈ పెద్ద ఆయన దగ్గర నేను చెప్పాను, మహాసింపతీస్ ఉన్నాయి, నేను ప్లేడర్ని, రోజు పొద్దున ముందు సాయంత్రం 5-10 మంది కలుస్తూ ఉంటాను నేను, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. ఊళ్ళలో ఇందిరమ్మ ఏమైపోయిందో, దాన్ని ఉంచారా, చంపేశారా, జైల్లో పెట్టారని ఏడుస్తున్నారు ఆడవాళ్ళంతా. నాకు వచ్చి చెప్తున్నారు క్లయింట్లంతా. ఇప్పుడు ఆమెను ముందు పెట్టి మనం వెనకాల ఉంటే గెలుస్తుందా డాక్టర్ సాబ్ అని. ఓకే, ఆయన సామాజిక వర్గం వాళ్ళంతా వ్యతిరేకం దీనికి. చెన్నారెడ్డి గారు సామాజిక వర్గం. ఆడు అట్టగా చెప్తాడు, ఆడు మాటలు అమ్ముతున్నావు అంతాను, అదే లేదు, నన్ను కొంచెం చిన్న చేసి నన్ను మాట్లాడి వాళ్ళు కాదు, పిడతల రంగారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళంతా ఆయన్ని కలిసి ఆయన నమ్మకూడదు, మన రెడ్లకి ఎందుకు ఇస్తుంది చీఫ్, నమ్మకూడదు, ఆ సైడ్కి వెళ్ళొద్దు అని ఆయన అడ్డం పెట్టాడు. ఇంతలోకి ఏం చేశాడు, ఈ మైసూర్ కర్ణాటక అంటారే, ఆ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక ఆయన అరస్ అనే దేవరాజ్ హర్స్, ఆయన కూడా బీసీ. ఆయనకు ఒక ఫ్రెండ్ ఢిల్లీలో,
ఆ ఫ్రెండ్ని హైదరాబాద్ ఆ, పంపించి ఆంధ్ర కర్ణాటక కలిసి ఓ పార్టీ పెట్టుకున్నాం, ప్రాంతీయ పార్టీని. ఉమ్, మీరు ఒక్కటే వద్దు, మన ఇద్దరం కలిసి ప్రాంతీయ పార్టీలు పెట్టుకుని మనం కంటెస్ట్ చేద్దాం, గెలుద్దాం. ఇందిరాగాంధీ అయిపోయింది, ఏ లాభం లేదు ఉమ్. అని ఓ ప్రపోజల్ పంపాడు. దేవదాస్. ఉమ్, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఉమ్, డాక్టర్ గారు నన్నును ఆ బీసీ లీడర్ అవుతున్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్నాథ్. జగన్నాథ్, ఉమ్, ఇద్దరిని భోజనాన్ని పిలిచారు. ఉమ్, మేము టేబుల్ మీద కూర్చున్నాం. ఉమ్, నా అభిప్రాయాలు ఓకల్గా చెప్పేశారు. ఉమ్, చెప్పేస్తే ఆ అమ్మాయి అరసుకు ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్కి, ఉమ్, వీడెవడో ఇక్కడ భాస్కర్ రావు ఒకడు ఉన్నాడు, ఉమ్, వాడి చేతిలో ఉన్నాడు చెన్నారెడ్డి, ఉమ్, ఆయన ఏం చెప్తే అది తల ఊపుతున్నాడు, ఉమ్, మన దానికి పండించేటట్లు లేడు అని చెప్పని పెట్టు. ఉమ్. ఆయన స్పెషల్ ప్లేన్ వేసుకొచ్చాడు. అది వాస్తవమా సార్? చెన్నారెడ్డి గారు మీకు అంత ఆ, ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఆ, ఆ, ఆయన స్పెషల్ ప్లేన్ వేసుకొచ్చాడు. ఆ, వస్తే డాక్టర్ గారు మళ్ళీ భోజనాన్ని పిలిచాడు. ఆ, మళ్ళీ రెండో రోజు మళ్ళీ మా ఇద్దరు పిలిచాడు. ఆ, శాస్త్రి అని ఈనాడు కూడా ఉన్నాడు. ఆ, కేసీఆర్ ఉన్నాడా లేడు అనుకుంటా. ఆ, సరే మేమంతా కూర్చుని ఉండగా మళ్ళీ నా భావాలు చెప్పాను. హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. చుట్టది అవుతాడు, ఉమ్. ఎవడు కర్ణాటక చీఫ్ మినిస్టర్. దేవరాజ్. ఏమో నాకు తెలియదు, ఆయన చెప్పి నేను నిజం అవుతున్నాయి ఉమ్, అన్నాడు. ఉమ్, ఓ ఐసి ఉమ్, అని అన్నాడు. అంటే నేను ఫార్ములా చెప్పాను, ఉమ్, మీరు ఢిల్లీ పదండి, ఉమ్, మీరిద్దరూ చీఫ్ మినిస్టర్, ఉమ్, మీరు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్, ఉమ్, ఈయన కూడా చీఫ్ మినిస్టర్ లెవెల్ క్యాండిడేట్ ఉమ్, జనాలు, మీరు పదండి, మేము కూడా వస్తాం. ఉమ్, కొంతమంది పెట్టడం యూత్ కాంగ్రెస్ అంతా మేము కూడా వస్తాం. అందరూ వెళ్ళి మనం ఉమ్, ఆమెను పెట్టమాద్దాం, ఉమ్, బయటకు రమ్మను, ఎట్లా కూర్చుంటే లాభం లేదు, ఉమ్, కాంగ్రెస్ మంది రండి అని బతిమల్దాం. ఒప్పుకున్నారు. ఉమ్, ఒప్పుకుని వాళ్ళు టికెట్లు తెప్పించుకున్నాం, మేము టికెట్లు తెప్పించుకొని ఢిల్లీ పోయాం. ఉమ్, విఠలభాయ్ పటేల్ హౌస్లో కూర్చున్నాం. ఉమ్, ఓ 180 మంది 70 మంది కూర్చున్నాం. అక్కడ కొంతమందిని పూజ చేసుకుని అది కూర్చో. ఉమ్, ఆమెకి ఆ ఉత్తరప్రదేశ్ బ్రాహ్మడు ఉన్నాడు, ఉమ్, ఆయన చెప్తే వింటుంది. ఉమ్. ఎవరు సార్ ఆయన? ఓ బ్రాహ్మడు ఒక చీఫ్ మినిస్టర్ చేశాడు. ఎన్టీ తివారీ సార్? కాదు కాదు, అంతకుముందు వాళ్ళు ఆహా, పెద్దవాళ్ళు. ఆహా, ఆయన దగ్గరికి పోయినాం. ఆ, ఆయన ఇప్పుడు బయట ఇలాగ బాగా కొంచెం డిస్మిస్ చేసాడు. ఆయన ఇప్పుడు బయట వద్దు వద్దు వల్ల కాదు అన్నాడు. అప్పుడు మేము కొంతమంది ప్రెస్ వాళ్ళందరూ పర్టికులర్లీ శాస్త్రిని పట్టుకుని, ఆ శాస్త్రి రాత్రి ఏదో విస్కీ అడిగాడు. ఓరో బాటిల్ కొని ఉంచి కొంటు ఆ తాగేసాడు. పొద్దున్నే పోయి ఆమెను కన్విన్స్ చేశాడు. ఆ. కన్విన్స్ చేసి విఠలభాయ్ పటేల్ కౌస్ ఫుల్ బాటల్ తీసుకొచ్చాడు. ఆమె మా అన్న దగ్గర కూర్చున్నప్పుడు ప్రెస్ వాళ్ళంతా అడిగారు, ఏమిటి నీ పార్టీ అని. నేను ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ ఉంది, దట్స్ ఆల్, అంతే. ఫినిష్, అంతే, క్లోజ్. ఫినిష్. ఓకే, గెలిచిపోయాం. అంతే. అప్పుడు ఏం పేరు సార్? చెన్నారెడ్డి గారి పార్టీ ప్రెసిడెంట్ నన్ను జనరల్ సెక్రటరీ రాసేసి పంపించేశాడు. అప్పుడు ఏం పేరు వేరే సార్? పార్టీ కాంగ్రెస్ ఇందిరా. ఇందరే ఇంకా అల్లా అనే దాన్ని వస్తున్నాం, ఆగు. ఓకే, అది అయిపోయినాక ఇక్కడ మా మసిలీపట్నంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి 77 వచ్చి జనం అంతా చచ్చిపోయారు. ఏడు చూసి వచ్చాను జనారెడ్డి నేను. ఆమె కూడా వస్తాను, మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి చూపించుకుని అంతా తిరిగి వచ్చాం. తిరిగి వచ్చినాక మేము మదనపల్లి వెళ్ళాం. మదనపల్లిలో ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు మేము అంతా కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళబోతుంటే పెద్ద స్వాముల వారు ఇక్కడికి వచ్చాడండి, స్నానం చేస్తున్నాడని చెప్పి. మదనపల్లి పెద్ద స్వాముల వారు కంచి పెద్ద ఆయన, ముసలాయన, వాకింగ్ గాడ్. ఓకే, 102 ఏళ్ళు బతికి తెచ్చిపోయాడు. ఆయన ఉన్నాడు ఇక్కడ అంటే మేము అక్కడ పోయాం. ఆయన దూరంగా చేయి పెట్టి ఆపాడు, దగ్గర రావద్దు. దూరంగా ఉన్నాం జనారెడ్డి నేను మేమంతా. ఎందుకు వచ్చారని కబురు చేసి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి ఏదో పార్టీ పెట్టుకున్నాం, కాస్త పేరు సింబలు మీ ఆశీర్వచనం తీసుకుందాం అని వచ్చాం. ఆ పార్టీలో చెయ్యి ఆయనది,
ఓకే 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 మంచి సాంగ్. చాలా మందికి తెలియదు ఇది. ఆ, తెలియక ఢిల్లీ నుంచి ప్రసాదాలంతా పరిగెత్తుకొచ్చారు. ఇవన్నీ చెప్పాను. ఆహా, ఆ చెయ్యి గుర్తు పెట్టుకున్నాం. ఆ, నేను తెల్లారి కంటే ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి బెజవాడలో. ఆ, బెజవాడలో నా నామినేషన్ వేశాను. ఆ, సింబల్ గుర్తు పెట్టాలి. ఆ, తెల్లవారు రాత్రి అంతా ట్రావెల్ చేసి భాస్కర్ నువ్వు కారేస్తూ పోయి పరిగెత్తుకొచ్చి సిగ్నల్ గుర్తు పెట్టమని ఆమె నాకు చెప్పి ఆ, పరిగెత్తు పోయి బెజవాడ వచ్చి అక్కడ సింబల్ ఆ, బూటా సింగ్ ఫోన్ చేసి అందరికీ చెయ్యి అని చెప్పిపోయా. ఆ, చేయకూడదు. అలా ఎక్కడ పోతే అక్కడ ప్రభంజనం. ఓకే, అయితే చేయకూడదు వచ్చినాక ఫస్ట్ టైం చేయకూడదు మీరు పోటీ చేశారు సింబల్ రాగానే. అంతే అంతే కదా సార్? ఫస్ట్ అది ఎట్లా జరిగింది. ఆ, నేను కృష్ణా జిల్లా వాడిని కాదు, ఆ, గుంటూరు జిల్లా వాడిని. గుంటూరు జిల్లా. అయితే నేను తెనాలిలో ఉంచోవాలి. ఆ, నా తెనాల్లో నేను ఉంచుతానంటే చెన్నారెడ్డి గారు ఆ, కండువా వేసుకుని కమ్మాడు ఒకటి రాలేదు. బెదవాడలో ఉంచోవాల్సిన ఉంచను అని చెప్పి బెదవాడు. ఆ. విజయవాడ పోటీ చేసిన సార్? ఫస్ట్ ఎమ్మెల్యే మినిస్టర్ అక్కడే. మినిస్టర్ అక్కడికి ఆ. మినిస్టర్ ఏ శాఖ చేసింది సార్ మీరు? ఆ? శాఖ ఏదన్నా మంత్రిగా? అన్ని ఆయన శాఖలన్నీ ఓకే, ప్యారలల్ చీఫ్ మినిస్టర్. అన్నీ ఆయన ఏదంటే అది ఏముంది అందరూ శాఖలు చాలా శాఖలు చేసి. సార్ మరి మీరు మరి చెన్నారెడ్డికి తల నాలుక లెక్క ఉన్నవారు. ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ చాలా పార్టీ సన్నిహితంగా. చాలా సన్నిహితంగా ఇందిరాగాంధీ గారికి కూడా పార్టీ పెడితే మీకు సింపతి ఉంది అని ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్న వాళ్ళ మైండ్ కూడా మీరు డైవర్ట్ చేయించింది. నేను చేయించింది. మీరు చేయించారు. అంత క్లోజ్గా ఉన్న మీరు ఒకటేసారి అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి రాజకీయాలకు రావడానికి ఎట్లా సార్ ఇది? మీకు చెన్నారెడ్డికి అసలు గ్యాప్ ఎట్లా వచ్చింది? అది ఏమైందంటే చెన్నారెడ్డిని మానసికంగా వాళ్ళు ఇష్టపడరు. ఢిల్లీ వాళ్ళు ఇష్టపడరు. ఆయన పెరిఫేరియల్గా యాక్సెప్ట్ చేశారు. కానీ కారణం ఏంటంటే ఆంధ్ర ఎమ్మెల్యేల మీద ఫస్ట్ సంతకం నాది, చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని. ఓకే, ఆయన పెట్టాము, ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఫస్ట్ సంతకం నాది. మీది. ఓకే, మా ఎమ్మెల్యేలు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళంతా ఆయనకే సపోర్ట్ చేశారు. దాని చేత ఆ బలవంతంగా వాళ్ళు అట్టు పెట్టారు. నరసింహారావు పంపాలని వాళ్ళ ప్లాన్. పివి ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. కానీ మేము ఒప్పుకోలేదు. మేము ఈయనతోనే ఉన్నాం. టికెట్లు కానీ ఇవి కానీ అన్నీ ఆయన ద్వారానే నడిపాం. డబ్బు దశకం కూడా ఈయన ద్వారానే నడిపాం. ఓకే, కనుక మేము ఆయనతోనే ఉంటాం కదా. అయితే డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? ఢిల్లీ వాడు మానసికంగా ఆయన అంటే ఇష్టత లేదు. ఇష్టత లేపడానికి కారణం ఏంటి? అది కూడా మీరు అడగండి. ఇప్పుడు ఆయమ్మను ముందు కూర్చోబెట్టుకుని నేను ఆయన వెనకాల కూర్చొని అంబాసిడర్ కారులో సూర్యాపేట వెళ్ళాం మీటింగ్. వెళ్తే సూర్యాపేటలో 2 గదులే ఉన్నాయి గెస్ట్ హౌస్. ఒక గది ఆమెకి ఇచ్చి ఒక గదిలో మేమిద్దరం వాష్ చేసుకుని బయటకు వచ్చాం. వెంటనే వచ్చి మళ్ళీ కారు దగ్గర మీటింగ్ దగ్గరికి పోవాలి కదా. ఆమె అక్కడ ఉంచుంది. చెన్నారెడ్డి గారు ఎంతసేపు ఉన్నారాడు? ఎందుకు రాడు? ఆయన కూడా ఏముంది, బాత్రూమ్కి వెళ్ళి బట్టలు వేసుకోవడం కదా వేసుకొచ్చాడు. ఈ రెడ్డి పిల్లకాయలంతా ఆయన కాళ్ళమే పడి దండాలు. ఇదంతా చూస్తూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూస్తూ ఉంది. ఒక్కటే ఉంటుంది కారు దగ్గర, ఎవరు లేరు. అవుట్ ఆఫ్ పవర్. ప్రైమ్ మినిస్టర్ పోయింది కదా, కనుక ఒక్కటే ఉంచుంది. నేను పోయి పరిగెత్తుకుపోయి ఆమె పక్కన ఉంచుంది. ఇలాంటి చిన్ని వ్యవహారాలు వాళ్ళు పట్టించుకుంటారు. ఈయనకి పొగరెక్కింది, ఈయన ముఖ్యమంత్రి చేసేటప్పటికి ఈయన మనం వదిలేశాడు అని అనుకుంటూ ఉంటారు. అలా పెరిగాయి. అంజయ్య ఎమ్మెల్యే గారి నుంచి ఓడిపోయాడు. వాడికి రాజ్యసభ ఇచ్చి ఏదో మంత్రి ఇచ్చారు అక్కడ. ఇప్పుడు రోజు పిత్రీలు వీళ్ళంతా బీసీలు. చెన్నారెడ్డి గారికి బీసీలకి పడదు. పిత్రీలు చెప్పి రోజు అది చేసి ఇది చేసి ఆమె మైండ్ తయారు చేసి పైన నేను పెద్ద అడ్డాం కదా. మరి నేను ఆయన సపోర్ట్ చేస్తున్నా. ఆయన దగ్గర నా మెంబర్లు ఎమ్మెల్యేలంతా 34 మంది నా దగ్గర ఉన్నారు. మీ దగ్గర సరే నన్ను ఎట్లా అని చెప్పి ఆమె డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి ప్లేన్ దిగి మన ఇంటికి వచ్చి. ఇదే ఇంటి కదా సార్ మనం ఉన్న పాతింటి గవర్నమెంట్ ఇంటి అక్కడ బేగంపేట. బేగంపేట. ఓకే, ఏముంది
చీఫ్ మినిస్టర్ అనుమానం స్టార్ట్ చేశాడు. ఓహో, భాస్కర్ చాటుగా ఏదో చేస్తున్నాడు, టచ్లో ఉన్నాడు వాళ్ళతో, మనం చేసే అని పెడుతుంది. అప్పటి నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్ట్. ఆమె నేనంటే ఇష్టపడిన మాట వాస్తవమే, కానీ చీఫ్ మినిస్టర్ అది చేస్తానని నాకేం చెప్పలేదు, నేను ఎప్పుడు అడగలేదు. అయితే వాళ్ళకి మాత్రం ఇతనితో ఉండటం కష్టమని అతను దూరంగా ఉండేవాడు. ఆ గ్యాప్ని ఈ ప్రశ్న అంతా కూడా నేను ఆయన వ్యతిరేకించాను పోయానని చెప్పి రాశారు. సార్ దీనికి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందు పోయి మళ్ళీ ఇక్కడికి వద్దాం. చెప్పు. ఫాస్ట్ ఫార్వర్డ్ ఏంటంటే ఇటీవల ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేసింది సార్. అది 6 గంటల వెబ్ సిరీస్. నేను మొత్తం 6 గంటలు చూసిన, ఎందుకంటే అలా మీ పాత్ర ఉన్నది కాబట్టి చూసిన. అందులో కొన్ని పెట్టి మిమ్మల్ని కొంచెము తక్కువ చేసి చూపించే ప్రయత్నం చూపించారు. ఎవరు? అందులో చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టోరీ పెట్టి పెడతారు. ఒక సినిమా 6 గంటల డాక్యుమెంటరీ సినిమా తీసిన వాళ్ళు. ఇలా రన్ అవుతుంది, ఇప్పుడు ఓటీటీలో నడుస్తుంది. అందులో తక్కువ చేసి అసలు మీరు మధ్యలో ఏదో ఉన్నట్టు, ప్రతిసారి మీరు ముఖ్యమంత్రిగా ఆశిస్తున్నట్టుగా, మీకు రాకుండా పోయినట్టుగా, ఓ దుర్మార్గుడుగా చూపించు అట్లా చూపించే ప్రయత్నం చేసిండు. ఇది ఇప్పటిదాకా అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అందుకనే వచ్చిన, మీరు ఆ సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి నేను ముందుకు వచ్చిన. అయితే అది చూసినప్పుడు అది నేను మిమ్మల్ని గమనించిన, నేను మీ పుస్తకాలు మీ గురించి విన్న, అది పచ్చి అబద్ధం అనేది. అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు యాక్టివ్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నా పర్సనాలిటీ డౌన్ చేస్తే కానీ వాళ్ళు పెరగరని మొన్న అట్లా డౌన్లో చూపించి, బ్లాక్లో చూపించి వాళ్ళు వైట్. అయితే నాకు ఒకటి సార్, ఇప్పుడు గుంటూరులో తెనాలి అనేది కళాకారులకు పెట్టినట్లు, అంతే కదా సార్? మీరు 6 ఫీట్ల హైట్, మీ హైట్ కానీ ఇది కానీ మీ కలరు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని సినిమాలలో ఎవరైనా ఆహ్వానించలేదా సార్ అప్పుడు? నా మైండ్ ఎప్పుడు అట్లా పోలే అలా ఆలోచన. అదంటే నాకు చాలా అసహ్యం. ఈ ఆడవాళ్ళు, ఈ తాగుళ్ళు, ఈ సినిమాలు ఇవన్నీ నేను చాలా దూరంగా ఉంటాను. నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువగా ఉంటాను. భగవంతుడు ధర్మము, న్యాయము అనేది ఎక్కువగా నా మైండ్లో నడుస్తుంది. అంతేగాని మీకు మనం చేస్తా, సినిమా అనేది అన్ని కళల్లో ఆఖరి కళ. అది ఆఖరి కళ చాలా హీనమైంది. మేక్ బిలీవ్ ఎఫేర్ చేసి డబ్బులు సంపాదించుకోవడం, అంతేగాని దానివల్ల వచ్చేది తెలియదు. ఊరిని బొమ్మలు, తోలు బొమ్మలు ఊళ్ళలో చూపించేవాళ్ళు. మీకు కూడా మీ ఊళ్ళలో కూడా వరంగల్లో చూపించుంటారు. బుర్రకథ చూసేది. మా ఊళ్ళలో తోలు బొమ్మలు చూపించేవాళ్ళు. అలాంటిదే ఇది కూడా సినిమా. ఇది ఆఖరి కళ. దానికి ఎందుకు లొంగావు నువ్వు దీనికని మీరు అనవచ్చు. ఆ గాలి వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు ఒక్కడే చాలు ఇందిరాజుని వ్యతిరేకించడానికి, ఇంకెవడన్నా కలుపుకొని పొట్టబట్టినప్పుడు ఇతన్ని ఆహ్వానించుతుంది. ఓకే, ఈయన తీసుకొని వచ్చాను. అదే అంటే మీరు సూపర్ ఫాస్ట్ కదా సార్, అంటే మీరు చాలా స్పీడ్ ఉండేది. మీరు చాలా స్పీడ్. ఇప్పుడు మీరు చెప్పిన తొందర మనిషి అని కూడా అంటారు. మీ స్పీడ్ ఎట్లా అంటే స్పీడ్గా ఎడ్యుకేషన్ అయింది, స్పీడ్గా ఇదేంటి, స్పీడ్గా యూత్ కాంగ్రెస్, స్పీడ్గా ఒక పార్టీయే పెట్టించే స్థాయికి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, ఈ లోకల్ పార్టీ గురించి. కాంగ్రెస్ నా బుర్రలో నుంచి వచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ మీ ఆలోచనకి వెళ్ళి వచ్చింది. ప్యారలల్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మీరు అప్పటికే. అప్పుడే మీ వయసు ఎంత సార్? 45 years మీరు ప్యారలల్ చీఫ్ మినిస్టర్. మీరు 42కే మినిస్టర్ అయ్యారు. 45కు మీరు ఇదంతా అయిపోయింది. ఇమీడియట్గా మీరు ఇదైంది సార్. ఈ మధ్యలో గ్యాప్ అంతా చాలా ఛానళ్ళలో చూపించారు. నేను దాని గురించి నేను పోదలుచుకోలేదు. అదంతా నాకు ఎగనెస్ట్ చూపిస్తారు, డౌన్ చేస్తే కానీ వాళ్ళు పెరగరు. అదంతా జరిగింది. ఒకటి ఈ ఇంట్లో ఇంకా నేను అమ్మగారిని చూసిన. వీళ్ళు ఎవరండి? ఈ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఎవరు మీకు చెప్తున్నా? ఈ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇంటికి భోజనానికి పిలిచి పార్టీలో చేర్చుకోమని బతిమాలి మనిషి. ఈ చంద్రబాబు మన ఇంటికి వచ్చి పార్టీలో చేర్చుకోనా అని అడిగిన మనిషి. వాళ్ళు మన పెద్దాడికి ఎందుకు చూపిస్తారు? వాళ్ళు మన కింద పెట్టి వాళ్ళు పైయాళ్ళగా చూసుకున్నారు. దానికి తంటాలు పడుతున్నారు. అప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఎన్ని సినిమాలు వచ్చాయి సార్? ఒక 2-3 వాళ్ళ లైఫ్ స్టోరీలు ఆన్లైన్లో చూపించారు. ఎప్పుడు వచ్చినా ఇవే. ఇంట్లో కూడా మిమ్మల్ని వాళ్ళ టార్గెట్ చేస్తారు.
మీది ఒక బుక్ చదివిన సార్, మీరు వాకింగ్ విత్ డెస్టినీ అని. ఆ పుస్తకం నేను పూర్తిగా చదివిన. మీ పైన అంతకుముందు ఒక పుస్తకం రాసిన ఐ వెంకట్రావు అంటాడు. వాడు దొంగ, పెద్ద దొంగ, ఒకడని చంద్రబాబును పొగుడుతూ బుక్ ఒకటి రాసిండు. నన్ను బూతులు తెచ్చు నేను తీసుకుని రాసిండు. తర్వాత నేను ఈ బుక్ చూసిన తర్వాత, ఈ బుక్ మీద ఓపెన్ చేసింది నేను అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జూబ్లీ హాల్లో. వాడు దొంగ, వాడు రామోజీ ఏం చెప్తే అది రాస్తాడు. వెంకట్రావు వాడి దగ్గర డబ్బు తీసుకుని వాడు రాజు. అయితే మీరు మీ పుస్తకం వాకింగ్ విత్ డెస్టినీ మీరు పబ్లిక్ గార్డెన్లో జూబ్లీ హాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ చేశారు. అప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉండే, నాకు మీ స్పీచ్ నాకు గుర్తు, ఐ వాజ్ దేర్. నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉండే, కానీ నేను రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్ను కానీ దీన్ని కానీ, ఎందుకంటే అప్పుడు బాబు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొంచెం మీరు సపోర్టింగ్గా మాట్లాడింది ఆ రోజు. ఎందుకు మాట్లాడానంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పటికి సోనియా గాంధీ అతను తీసేయాలని కూర్చు. ఓకే, రాజశేఖర రెడ్డి గారిని తీశారు. నన్ను పిలిస్తే వెళ్ళారు. అందరూ తీసేయమంటున్నారు భాస్కర్, దీన్ని ఒపీనియన్ ఏంటి? నాకు ఆయనకి పొలాల దగ్గర తగులు లేవు, కంపెనీల దగ్గర తగులు లేవు, వాస్తవం చెప్పమంటావా అన్నాను. ఇప్పుడు అతను తీస్తే పార్టీ ఓడిపోతుంది అని చెప్పి ఆ మాట చెప్పాను అక్కడ. ఓకే, ఇప్పుడు ఆయన తీస్తే పార్టీ ఓడిపోతుంది. మెన్ అండ్ మ్యాటర్స్, డబ్బు సంపాదించాడు, ప్రజలు సంపాదించాడు, ఆయన సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు తీస్తే తెలివి తక్కువ. ఎలక్షన్ అయిన తర్వాత వాడిని ఇక్కడ పిలుచుకో, ఇంకోటి పెట్టుకో, ఏదైనా చేసుకో, అంతేగాని ఎలక్షన్స్ అతని ద్వారానే నడవాలి, లేకపోతే ఓడిపోతావు అని చెప్పి అంత క్లియర్గా చెప్పి ఆ మాట నేను మీటింగ్లో చెప్పాను. సార్ మీ దృష్టిలో ముఖ్యమంత్రి పదవి అనేది ఒక, అంటే ఈ తరానికి తెలియని అదొక మీరు బాధ్యతగానా, లేకపోతే హోదా, ఇప్పుడైతే హోదా లెక్క ఉంది, అదొక బాధ్యతనా, ఒక హోదానా? మీరు నెల రోజులు చేసినారు కదా సార్,